హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటారా, సుబ్రహ్మణ్య స్వామి వారి డ్రాయింగ్స్ గురించి ఇదే నా ఫస్ట్ ఆర్ట్ వ్లాగ్ అండి. ఇందులో మొత్తం 20+ డ్రాయింగ్స్ ఉన్నాయి. అసలు డ్రాయింగ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఎమోషనల్గా ఎలా ఫీల్ అయ్యాను అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. సో చివరి వరకు చూసి నా ఆర్ట్స్ మీకు నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024లో నేను మా వారు ఇద్దరం కలిసి సుబ్రహ్మణ్య స్వామి వారికి అయితే 9 ఆదివారాలు పూజ చేసుకున్నామండి. అదే మొదటి వారం నుంచి నేనైతే మనసులో గట్టిగా సంకల్పించుకున్నాను, స్వామివారి డ్రాయింగ్ని ఎలా అయినా సరే 9 వారాలు వేయాలి నా చేతులతో అని గట్టిగా సంకల్పించుకొని ప్రతి వారం అయితే డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే నేనైతే కొనుక్కునేదాన్ని. అంత డెడికేటెడ్గా వేసేదాన్ని. ఇంతకీ నేను డ్రాయింగ్స్ అనేది అలా వేస్తూ వెళ్తున్నానంటే నేనేదో ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని అనుకుంటున్నారేమో, నేనైతే సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్ అండి. డ్రాయింగ్ అనేది ఫోన్లో చూస్తూ అలా సేమ్ టు సేమ్ వచ్చేలాగా డ్రాయింగ్ వేసేదాన్ని. అక్కడ చూపిస్తున్న మీకు స్వామిని అయితే కార్తీక మాసం కావడంతో స్పెషల్గా ఉండేలాగా డ్రా చేశానండి. ఫుల్గా ఉన్న స్వామివారు అయితే డ్రాయింగ్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఎంతో హ్యాపీగా అనిపించేది. ఎంత అందంగా వచ్చిందో స్వామివారి పిక్చర్ అయితే కంప్లీట్ అయ్యాక. నెక్స్ట్ సరోవరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అయితే సీనరీతో సహా వేయాలంటే నాకు ఒక ఛాలెంజింగ్ లాగే అనిపించింది. చాలా బాగా వచ్చింది కంప్లీట్ అయిన తర్వాత. సో అట్లా 9 వారాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసరికి 2025లో ఈసారి 11 వారాలు పూజ అనుకున్నాము. అలా అనుకున్న టైంలో ఫస్ట్ టైం నాకు డ్రాయింగ్ వేసేటప్పుడు స్కెచ్తో వేసాను. ఎందుకంటారా, నాకు చెయ్యి అనేది ఫ్రాక్చర్ అయిందండి, నా రైట్ హ్యాండ్. ఆ పూజ చేసే ముందు వారంలోనే కట్ అనేది తీశారు. సో ఈసారి పూజ చేసే రోజులో నేను డ్రాయింగ్ వేయలేకపోయాను. ఎలా డ్రాయింగ్ వేయాలి అని ఆలోచిస్తూ నేనైతే 11 వారాలు పూర్తయ్యేలోపు ఎలా అయినా స్వామివారి డ్రాయింగ్స్ అయితే 11 రకాల స్వాముల బొమ్మలు వేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి అలా మీకు చూపిస్తున్నాను. ప్రతి వారం చిన్న చిన్న క్యూట్గా ఉన్న స్వాములను అయితే నేను డ్రా చేసుకుంటూ వచ్చాను. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఎంతో హ్యాపీగా అనిపించేది. ఎంత ముద్దుగా ఉన్నారో కదా అసలు స్వామివారిని చూస్తున్నట్లయితే. ఈ శివుడు బొమ్మ అనేది మా ఊర్లో గుడి ప్రతిష్ట ఉండటంతో శివాలయం ఉంది. అలా నేను డ్రాయింగ్ అయితే వేశానండి. నెక్స్ట్ వచ్చేసరికి స్వామివారి ప్రతి ఒక్క చిన్నపిల్లల ఇమేజ్ అనేది నేను డ్రా చేసుకుంటా వచ్చాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం అసలు ఎంతో హ్యాపీగా అనిపించేది. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో, చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. లాస్ట్ వారం వచ్చేసరికి 11వ వారం పార్వతీదేవితో కలిపి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని అయితే డ్రా చేశానండి. చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరిని కలిపి డ్రా చేసిన తర్వాత. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు కావాలనుకుంటే నా ఛానల్లో ఇలాంటి డివోషనల్ ఆర్ట్స్ చాలా ఉన్నాయండి. నా ఛానల్లోకి వెళ్ళి చూసి నా ఆర్ట్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.